వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా రేణిగుంట వికోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ రేణిగుంట జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంటకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మృతుడు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని విలేకరులకు రక్షణ కల్పించాలంటూ రేణిగుంట పోలీసులకు వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వికోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై జరిగిన హత్యను మేము రేణిగుంట జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టు సంక్షేమం ఎట్టా గాలి వదిలేశారు. కనీసం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే గొడవలతో వెంటాడి నరికారో ఆ దోషులని గుర్తించి వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. వాళ్ళకి తగిన శిక్షలు కఠినంగా ఉండాలనేసి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు దోషులను తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఆ బాధితుడు భార్య ఉందో ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఆ బిడ్డల చదువులకి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. అదేలాగో జర్నలిస్టులపై నిరంతరం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మా జర్నలిస్టులు ఎండనగా వారనగా నిరంతరం కష్టపడి ఏవే విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తుంటాం. ఈ ఘటనలో కొందరికి నచ్చకపోవచ్చు. మా మీద ఈ మరి పగపట్టుకొని ఈ విధంగా చంపడం అతి దారుణం. దీన్ని హేమమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు జర్నలిస్టుకు రక్షణ కల్పించే విధంగా గట్టి చట్టాలను అమలు చేసి జర్నలిస్టులని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.